కార్తీక పురాణం 3వ రోజు కథ. కార్తీక మాస స్నాన మహిమ. కార్తీక మాసంలో ఏ ఒక్క దానం చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానమును చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన కడకు బ్రహ్మరాక్షసులుగా పుట్టెదరు. నాకు తెలిసిన కథ ఒకటి వినిపించెదను, వినండి. ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా పుణ్యాత్ముడు. కానీ అతని భార్య మాత్రం దుర్గుణాల వాళ్ళలో ఒకరు. పాపకార్యాలు చేస్తూ భర్తను బాధ పెట్టేది. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసం వచ్చిందని తెలుసుకొని స్నానం, దీపదానం, హరినామస్మరణ మొదలైన పుణ్యకార్యములు చేయడం మొదలుపెట్టాడు. అతని భార్యకు ఇది ఇష్టం లేకపోయినా భర్త భక్తితో కొనసాగుతూనే ఉన్నాడు. ఒకరోజు ఆమె ఆ దీపాన్ని ఆర్పేసింది. బ్రాహ్మణుడు మనస్ఫూర్తిగా గోవింద, కేశవ, మాధవ అని పిలుస్తూ ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించాడు. ఆ సమయమున భగవంతుడు సాక్షాత్కారమిచ్చి, నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరమైనది. నీ భార్య చేసిన పాపాలు కూడా నీ పుణ్యంతో నశించిపోతాయి అని అనుగ్రహించాడు. తరువాత ఆ బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి పుణ్యకార్యాలు చేయడం ప్రారంభించాడు. వారు ఇద్దరూ చివరికి విష్ణులోకానికి చేరారు. ఈ కథను భక్తితో వినేవారు లేదా చదివేవారు పాపముల నుండి విముక్తి పొందుదురు. కార్తీక మాసంలో దీపదానం, హరినామస్మరణ, తులసి పూజ చేయడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి అని చెప్పుకుందురు. ఈ 3వ రోజు మంత్రము. ఓం పార్వత్యై పరమేశ్వరై స్వాహ. 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 ఈ మంత్రమును 108 సార్లు జపించండి.